సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం ఉపాధి కల్పన కార్యక్రమం పేరుతో కొత్త పథకంపై కేబినెట్ చర్చిస్తోంది. మొత్తం 27 ప్రతిపాదనలపై మంత్రి మండలి చర్చిస్తోంది. రాష్ట్రంలో గ్యాస్ పరిస్థితిపై కూడా సమీక్షించనుంది మంత్రివర్గం. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. 2316 కోట్లతో చేపట్టబోతోన్న ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది మంత్రి మండలి. ఇదిలా ఉంటే కేబినెట్ సమావేశానికి 6 మంత్రులు గైర్హాజరయ్యారు. రేపు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేబినెట్ భేటీకి రాలేదు. ఇక అనారోగ్య కారణంగా అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ హాజరు కాలేదు. ఇక వ్యక్తిగత కారణాలతో మంత్రి ఫరూక్ గైర్హాజరయ్యారు. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కేబినెట్ లో ఈ రోజు ఏ అంశాలని చర్చించనున్నారు? మరోవైపు 6 మంత్రులు గైర్హాజరుపై ఎలాంటి చర్చ జరుగుతోంది? 6 మంత్రుల గైర్హాజరు పైన ఇప్పటికే ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళలో చాలామంది నిన్న జరిగిన 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా హాజరయ్యారు. వాళ్ళ వ్యక్తిగత కారణాలతో, కొంతమంది అనారోగ్య సమస్యలతో, అలాగే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు సాయంత్రం విశాఖ వెళ్తున్నారు. రేపు పాడేరులో వాళ్ళు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. సో దానికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన నేపథ్యంలో వాళ్ళు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చి అనుమతి తీసుకుని రాలేకపోయారు. అలాగే నిన్న ఫరూక్, మరొక మంత్రి కర్నూలులో వాళ్ళ సతీమణికి సంబంధించిన సంవత్సరీకం జరిగింది. సో వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆయన హాజరు కాలేకపోయారు. మొత్తానికి 6 మంది ఒకసారిగా రాలేకపోయారంటే కొంత, మొత్తం 25 మందిలో 6 మంది వరకు గైర్హాజరయ్యారంటే కొంత అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అయితే వాటికి భిన్నంగా అయితే కేబినెట్ ఈరోజు చాలా కీలకమైన అంశాలను మనం సాధారణంగా చూసినట్టుగా, ఒకటి ప్రధానంగా ఉపాధికి సంబంధించిన అంశాలు, అలాగే మౌలిక సదుపాయాలు, మూడవది తాగునీటి సరఫరాకు సంబంధించిన అంశాల మీద ఈరోజు చర్చిస్తుంది. ఉపాధికి సంబంధించి ముఖ్యమంత్రి ఈరోజు కొత్త ప్రోగ్రాంలు ఒకటి తీసుకోబోతున్నారు. CMEGP, చీఫ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. వాస్తవానికి PMEGP ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఆల్రెడీ లాంచ్ చేస్తున్నారు. వాళ్ళు బ్యాంకుల ద్వారా లోన్స్ ఇప్పించి జాబ్ సీకర్స్ని జాబ్ క్రియేటర్స్గా మార్చే ప్రయత్నం అది. సో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి అదే పథకాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దాదాపుగా 300 కోట్ల నిధులను సమీకరించి దాదాపుగా 3000 మందికి ఇట్లాంటి సూక్ష్మ మధ్య లాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వేలాదిగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేకమైన పథకాన్ని తీసుకున్నారు. సాధారణంగా మనం చూసాం ఇంతకుముందు MNREGP లాంటివి ఉండేటివి, నరేగా లాంటివి ఉపాధి కల్పనకి సంబంధించి వాళ్ళకి గ్రామీణంలో ఒక హక్కు లాంటిది ఇచ్చారు. కానీ అది కేవలం ఉపాధి మాత్రమే కల్పించేది. కానీ ఈసారి ఇది ఉపాధి సృష్టించే పథకం. ఇది ఉపాధి కోరుకునే వాళ్ళని ఉపాధి సృష్టించే వాళ్ళగా తయారు చేయడం, చిన్న పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం. ముఖ్యమంత్రి ఆ పథకాన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నారు. దాన్ని ఈరోజు కేబినెట్ దాని మీద కీలకంగా చర్చించబోతుంది. మరొక కీలకమైన అంశం అమరావతికి సంబంధించి, అమరావతిలో సచివాలయం మరి మిగతా అన్ని పరిపాలనా వ్యవస్థల్లో సంబంధించి అన్ని వ్యవస్థలన్నీ ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవసరమైన స్పేస్ని, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి పెద్ద ఎత్తున 2000 కోట్లతో చిన్న పనులకు సంబంధించిన వాటికి ఆమోదం చెప్తున్నారు. మరొకటి కీలకమైనది, మరొకటి 9000 కోట్ల రూపాయలతో తాగునీటి పథకానికి సంబంధించి గ్రామాల్లో 3000 గ్రామాల్లో శాశ్వత దీర్ఘకాల పరిష్కారం కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇంటింటికి కుళాయిని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా పెద్ద ఎత్తున తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సమ్మర్ వచ్చిందంటే మనకి పెద్ద ఎత్తున అట్లాంటి ఆవేదన వినిపిస్తుంటుంది. వాటితో పాటు ఇక గ్యాస్ సంబంధించి ఆ సంక్షోభం ఉంది కాబట్టి దాని మీద కూడా ముఖ్యమంత్రి దానిపైన ఇప్పటికే జీవోఎం రైట్.